కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు చోరులకు పోలీసులు చెక్ పెట్టారు. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలు చేస్తున్న ఆర్యన్ యోగేష్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల్ని రిమాండ్కు తరలించారు. కూకట్పల్లి పోలీసులు బాలాజీనగర్లో పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంగా ఓ వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో ఆ వ్యక్తిని అదుపులో తీసుకుని విచారించారు. ఆర్యన్ యోగేష్ అనే ఆ యువకుడు చోరీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 2 ఇళ్లలో చోరీలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుండి 30 లక్షలు విలువ చేసే 290 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 21వ తేదీన బాలాజీనగర్లో నివాసముంటున్న ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఆగస్టు 28వ తేదీన తమ ఇంట్లో 3 తులాల బంగారం చోరీ అయ్యిందని ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పలు కోణాల దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలను సేకరించిన ఆ సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. పరిసర ప్రాంతాలపై నిఘా ఉంచారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఓ కన్నేసి ఉంచారు. చివరకు దొంగను పట్టుకున్నారు. నిందితుడిని అదుపులో తీసుకుని ప్రశ్నించే సమయంలో గతంలో చేసిన మరో చోరీ కేసు కూడా పరిష్కారమయ్యింది. గతేడాది జూన్ నెలలో బాలాజీనగర్ అపార్ట్మెంట్లో నివాసంలో చోరీ చేశాడు. ఇంట్లో వ్యక్తులు గుడికెళ్లే సమయంలో ఇంట్లో దూరి దొంగతనం చేశాడు. 29 తులాల బంగారం దొంగతనం చేశాడని డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. కూకట్పల్లి పోలీసులకు ఒక కంప్లైంట్ వచ్చింది. అదేంటంటే ఒక అపార్ట్మెంట్ లో ఒక 3 తులాస్ గోల్డ్ పోయింది అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. ఇది బాలాజీ నిలయం అనేది బాలాజీ నగర్ లో ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ అక్కడ కంప్లైంట్ వచ్చింది. సో దాని మీద మన వాళ్ళు ఆ కేసుని క్రైమ్ టీమ్ డిఐ అండ్ హిస్ టీమ్ ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఎంక్వైరీ చేయగా దాదాపుగా చాలా సాంకేతిక ఆధారాలు ఒక 20 రోజుల క్రితం ముందు నుంచి ఉన్న సాంకేతిక ఆధారాలు తీసుకొని వాటిని పరిశీలిస్తే ఆ అపార్ట్మెంట్ లో ఒక వాచ్మెన్ ఉన్నాడు. అతనికి ఒక కొడుకుంటాడు. అతనికి 19 years. ఇతని పేరు ఆర్యన్. ఇతను ఎవరైతే ఆ ఇంట్లో లేడీస్ ఉన్నారో వాళ్ళు పక్కన టెంపుల్కి వెళ్ళినప్పుడు, తలుపు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక 20 days ముందే ఈ దొంగతనం చేసినాడు. సాయంత్రం పూట వెళ్ళి ఆ 3 తులాలు తీసుకొని వెళ్ళినాడు. వాళ్ళు 20 days తర్వాత చూసుకొని వచ్చి మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు. సో అయితే ఈ కేసును విచారించే క్రమంలో మనకి ఇతని కన్ఫెషన్ లో మనకి తెలిసింది ఏంటంటే అదే అపార్ట్మెంట్ లో ఇంకొక ఇంట్లో అది క్రైమ్ నెంబర్ 812/2024 ఇది 2024 లో అయింది. జూన్ లో అయింది. అంటే దాదాపుగా 1 year 4 months క్రితం అయిన సంఘటన అది. దాంట్లో కూడా ఒక 29 తులాస్ గోల్డ్ అతను దొంగిలించినట్టుగా ఒప్పుకున్నాడు. ఆ ఫస్ట్ కేసులో 29 తులాలకు గాను 26 తులాలు, రెండో కేసులో 3 తులాలు ఇంటాక్ట్ గాను మనకి రికవరీ అయింది. ఆర్యన్ యోగేష్ అనే 19 ఏళ్ల యువకుడు కూకట్పల్లి పరిధిలోని బాలాజీనగర్లో నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రులతో కలిసి బాలాజీ నిలయం అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. వాచ్మెన్ కొడుకైన యోగేష్ విలాసవంతమైన జీవితం గడపాలని కలలు కనేవాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో దొంగగా మారాడు. చోరీ సొత్తులతో కులాసాగా జీవించసాగాడు. విలాసవంతమైన జీవితంతో పాటు ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు కూడా యోగేష్ బానిసగా మారాడు. తమ అపార్ట్మెంట్ సమీపంలోనే 2 ఇళ్లలో చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు దొంగతనం చేసినట్లు డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. 2024లో చోరీ చేసిన 29 తులాల బంగారంలో 26 తులాల బంగారం రికవరీ చేశారు. దాంతోపాటు ఈ ఏడాది ఆగస్టు 28న దొంగతనం చేసిన 3 తులాల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు బాలాజీనగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. రికవరీ చేసిన బంగారాన్ని కోర్టు ద్వారా బాధితులకు అందజేస్తామని డీసీపీ తెలిపారు. ఇతను దొంగతనాలు చేయడానికి కారణం ఏంటంటే ఇతను ఆన్లైన్ బెట్టింగ్లు ప్లస్ ఆన్లైన్ గేమ్లు ఆడడం విపరీతంగా అలవాటైనాడు. ఫోన్కి ఎడిక్ట్ అయినాడు. దాంతో పాటుగా లావిష్ గా విలాసవంతంగా జీవితం గడపడానికి అలవాటయ్యి ఇతను ఖర్చులు పెట్టడం కోసం ఈ విధంగా దొంగతనం చేశాడు. సో ఇతని నుంచి మొత్తంగా 29 తులాలు రికవరీ చేసి బాధితులకి కోర్టు ద్వారా అప్పగించడం జరుగుతుంది. ఇతన్ని ఈ రోజు రిమాండ్కి పంపిస్తున్నాం.
మరో కేసులో మస్సి సురేష్ అనే 33 వ్యక్తిని అరెస్ట్ చేశారు. సురేష్ జగద్గిరి గుట్టలో నివసిస్తూ గచ్చిబౌలిలోని ఏటీసీ కంపెనీలో నెట్వర్క్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా కార్ల చోరీకి పాల్పడుతున్నాడు. ఈ కార్ల దొంగలకు పోలీసులు చెక్ పెట్టారు. చాకచక్యంగా వ్యవహరించి పోలీసులు సురేష్ను అరెస్ట్ చేశారు. మూడో కేసులో అల్లూరి పవన్ అనే 23 యువకుడిని అదుపులో తీసుకున్నారు. పవన్ మూసాపేట పరిధిలో కైట్లాపూర్లో నివసిస్తున్నాడు. కూకట్పల్లిలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. తాను పనిచేస్తున్న ఫోటో స్టూడియోలోని సుమారు 2.5 లక్షల కెమెరాలను దొంగిలించాడు. ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనపరుచుకున్నారు.